పల్లా రాజేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు పోచారం డివిజన్లో మాజీ మున్సిపల్ చైర్మన్ బోయిపల్లి కొండలరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరాలు, క్రీడా పోటీలు, అన్నదాన కార్యక్రమాలు, సింగపూర్ టౌన్షిప్లోని ఆగాపే అనాథ పిల్లల ఆశ్రమంలో నోట్బుక్స్ పంపిణీతో పాటు విద్యార్థులకు భోజన వసతి కల్పించారు. యమనంపేటలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నీలిమ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసిన మాజీ చైర్మన్ కొండలరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగామ ఎమ్మెల్యే, మాజీ రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వరరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి వ్యక్తి మా మున్సిపల్ పరిధిలో నీలిమ హాస్పిటల్ ఏర్పాటు చేసి జనగామ ప్రజలతో పాటు మా మున్సిపల్ పరిసర ప్రాంత గ్రామాల ప్రజలకు ఎంతో మేలు కలుగజేస్తున్నారని, ఎన్నో వైద్య శిబిరాలు పలు గ్రామాల్లో నిర్వహించి రోగులకు ఉచిత వైద్యం, మందులు పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజాసేవకు అంకిత భావంతో పనిచేస్తున్న పల్లా రాజేశ్వరరెడ్డి జన్మదినాన్ని సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బెజ్జంకి హరిప్రసాద్, చింతల రాజశేఖర్, నాయకులు సామల బుచ్చిరెడ్డి, అభావతిని నరసింహ, బోయిపల్లి రాజేశ్వరరెడ్డి, జితేంద్ర నాయక్, రాఘవేందర్ రెడ్డి, కేఎం రెడ్డి, పోలగొండ రాజేష్ గౌడ్, సూర్య యూత్ అసోసియేషన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫైనాలు పెట్టరా పెట్టు అది 9 వస్తాడు 9 ఎవరేమిది ఒడిచేర్ల ఏమైంది నీకు? జ్వరం వస్తుందా? ఎన్ని రోజులు అయింది? మంచిగా చూసుకుంటురా? ఫీజు ఏమైనా తీసుకుంటురా? ఫైల్స్ ఆపరేషన్ ఉంటాయి. ఫైల్స్ ప్రాబ్లం ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మా నాన్నకు కూడా హెర్నియా ఆపరేషన్ ఉంటే అది కూడా ఇక్కడ జరిగింది హాస్పిటల్లో. పల్లా రాజేశ్వరరెడ్డి సార్ మా ఎమ్మెల్యే సార్ డబ్బులు తీసుకుంటారా? ₹1 కూడా తీసుకోలేదు సార్. మొత్తం ప్రతిదీ ఫ్రీ ఉన్నది. మెడిసిన్ కూడా ఫ్రీ చేస్తున్నారు. అంతా ఫ్రీ చేస్తున్నారు. ఫ్రీ చేస్తున్నారు సార్. మంచిగా చేస్తున్నా. మరి పల్లా రాజేశ్వరరెడ్డి సార్ ఒక దవాఖానలోనే ఇస్తున్నా లేకుంటే ప్రజలకు కూడా ఇస్తున్నా? మీ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి సాగుకైనా బతుకైనా అన్నింటికి వస్తున్నారు. అన్నింటికి ముందు వచ్చి చూస్తున్నారు. నర్బెట పండాలో జనగాం జిల్లా సారు అందరికి మంచిగా ఆదుకుంటాడు. మంత్రి కావాలి, మంచిగా ఉండాలి, అందరు జనాన్ని బాగా చూసుకుంటాడు. అజ్మరానంద పల్లా రాజేశ్వరరెడ్డి. Palla Rajeswar Reddy Garu, and we wish you a very, very
bright birthday. Thank you so much for sponsoring non-veg lunch for the children. Again, happy birthday and all our best wishes from the Agape children. Thank you. అనాథాత అయిన పల్లా రాజేశ్వర రెడ్డి గారైన గౌరవనీయులు జనగాం శాసనసభ్యులు వారి ప్రాంతం పోచారం ప్రాంతంలో నీలిమ హాస్పిటల్ స్థాపించి ఇక్కడ జనగాం ప్రాంత ప్రజలే కాదు పోచారం మున్సిపాలిటీలో కూడా వారు ఎన్నెన్ని సేవలు ఇస్తున్నారు. ఉచితంగా మెడికల్ క్యాంపులు, ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. సో వారి జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు, జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పల్లా రాజేశ్వర రెడ్డి సార్ గారి బర్త్డే వేడుకల్లో పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ మిస్ అవుతానేమో అని అనుకున్నా, ఎందుకంటే ఇంత మనిషి మనకి ఇట్లాంటి వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా ఎక్కడ ఉండడని జనగాం ప్రజలకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు పోచారం మున్సిపల్ కొండలెడ్డి అన్న పిలవడంతో పల్లరాజేశ్వర రెడ్డి సార్ మిస్ అయిందా అని అనుకున్న లోటును ఈ రోజు కొండలెడ్డి అన్న తీసుకోవడం జరిగింది. దానికి తోడు ఈ అనాథ పిల్లలకు కానీ ఎక్కడ కానీ సార్ ముందే చెప్పాడు, నా పోస్టర్లు బ్యానర్లు వేయకండి అన్న. ముందుగా పల్లరాజేశ్వర సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పోచారం మున్సిపాలిటీలో ఆయన చేస్తున్న వైద్య సేవలకు గాను మేమందరం ఎంతో మంది ఆయన వైద్య సేవలు అందిపుచ్చుకుంటున్నాం. అట్లాగే ఇక్కడ బీద ప్రజలందరికీ ఆయన చేస్తున్న సేవలకు మేము ఎంతో ముందుకు రావడం జరిగింది. ఆయనలో భాగంగా మా కొండలరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పేద పిల్లలకు ఈరోజు మధ్యాహ్నం భోజనం పెట్టియడం, అలాగే గుడిలో పల్లరాజేశ్వర సార్ గారు నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి అన్న గారి ఈరోజు జన్మదినాన్ని పురస్కారం చేసుకొని మా పోచారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి గారు అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టాడు. ఆయనతో పాటు మేము ఆయనకు వెన్నంటూ ఉండి ఆయన చేస్తున్నటువంటి సేవా భాగం మేము కూడా భాగం పంచుకొని అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ అనాథ పిల్లలకు ఈరోజు ఒక 200 మంది అనాథ పిల్లలకు బుక్కులు పంపిణీ చేశాడు. మరియు అదేవిధంగా అన్నదానం కూడా చేశారు. మరియు పల్లరాజేశ్వర రెడ్డి నీలిమ హాస్పిటల్లో రోగులకు పండ్లు, బెడ్లు అన్ని పంచిపెట్టారు. అదేవిధంగా లక్ష్మీనరసింహ కాలనీలో ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు. ప్రజానాయకుడు, ప్రజల మనిషి పల్లా గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పుట్టినరోజు సందర్భంగా మన మాజీ చైర్మన్ కొండలరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎస్ఎల్ఎన్ కాలనీలో మన ఆరోగ్య హెల్త్ క్యాంప్ కానీ, అలాగే నీలిమ హాస్పిటల్లో ఆరోగ్య పండ్ల కార్యక్రమాలు పంచడం కానీ, అలాగే మన స్కూల్లో కానీ బుక్కులు పంచడం కానీ ఎన్నో కార్యక్రమాలు జరపాల్సి జరిగింది. దీనికి పల్లరాజేశ్వర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు గౌరవనీయులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు జనగాం ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా పోచారం డివిజన్ 8 మా ప్రాంతంలో అనేక మరి సామాజిక వర్గ కార్యక్రమాలను తీసుకొని మరి అతను మెడికల్ హాస్పిటల్ ఇక్కడ నీలిమ హాస్పిటల్ ఏర్పాటు చేసి అనేక పేద ప్రజలకు సేవలు అందిస్తుండు. మరి పుట్టినరోజు మా 8వ డివిజన్ పోచారంలో మంచి కార్యక్రమాలు తీసుకొని మొదటగా ఒక 1000 మందికి హెల్త్ క్యాంప్, ఉచిత మందులు ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం క్రీడా పోటీలు, వాలీబాల్ పోటీలు నిర్వహించుకొని అదేవిధంగా హాస్పిటల్లో రోగులకు పండ్లు, బెడ్లు పంపిణీ చేసి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేసి మరి అగాపే హాస్టల్లో 200 మంది పిల్లలకు నోట్బుక్స్ కానీ వారికి పిల్లలకు ఆశ్రమంలో అన్నదానం చేయడం జరుగుతుంది. మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారి జన్మదినం మరి అందరికీ సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన హాస్పిటల్ స్థాపించి విద్యా సంస్థలు స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండు. మరి అసొంటి నాయకుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే జనగాం ప్రజలు ఈరోజు చూసినట్టయితే రోజు 450 నుంచి 500 మంది ఉచితంగా మరి ఆయన వైద్యం అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి పల్లా రాజేశ్వర రెడ్డి వ్యక్తి ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే విద్యం ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి అలాంటి మంచి నాయకుడు జన్మదినం జరుపుకోవడం మాకు చాలా